హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ ఐటమ్ అండి. గుమ్మడికాయతో స్వీట్ ఐటమ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసారా అండి, గుమ్మడికాయ అండి ఇలా కట్ చేసుకున్నాం కదా. శుభ్రంగా ఫస్ట్ గుమ్మడికాయ అనేది శుభ్రంగా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత పూర్తిగా అనేది తీయొద్దండి, ఇత్తులు వరకే తీసేసుకోండి. ఇలా ఇత్తుల వరకు తీసుకుంటేనే బాగా టేస్టీగా ఉంటుందండి. గుమ్మడికాయ పై చెక్కు మొత్తం తీసేసుకోవాలండి, ఎందుకంటే జాగ్రత్తగా పై చెక్కు అంతా తీసేసుకోవాలి. గుమ్మడికాయ అనేది బాగా గట్టిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పై తొక్క అనేది తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత కట్ చేసుకొని సన్న ముక్కలుగా పక్కన పెట్టేసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత నెయ్యి అనేది కొంచెం వేసేసుకున్న తర్వాత నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు అనేది కూడా సన్నగా తరుక్కొని ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకొనే ఫ్రై చేసుకోండి. ఎక్కువ హైలో పెట్టుకుంటే ఏంటంటే మాడిపోతాయండి. జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే జీడిపప్పు అనేది చాలా బాగుంటుంది, తినడానికి కూడా పంటికి చాలా రుచిగా అని కూడా అనిపిస్తుంది అన్నమాట. చూసారా, మనకి ఇలా ఫ్రై అయిపోయాయండి. తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. అదే ప్యాన్లో కట్ చేసుకున్నాం కదా గుమ్మడికాయ ముక్కలు, అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని గుమ్మడికాయలో అన్ని వాటర్ మొత్తం బయటకు వచ్చేసి ఆ గుమ్మడికాయ అంతా మగ్గాలి. అప్పుడే అనేది గుమ్మడికాయకి బాగుంటుందండి టేస్ట్. చూసారా, మనకి ఇలా మగ్గిపోవాలన్నమాట. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి నేను 1/2 kg దాకా బెల్లం అనేది వేస్తున్నానండి. మీరు టేస్ట్ ఎంత తింటారో రుచికి తగినంత బెల్లం మీరు వేసుకోండి. నాకైతే 1/2 kg సరిపోతుందండి. ఇదనేది కూడా బాగా సిమ్లో పెట్టుకొని బెల్లం అంతా కరిగిపోవాలండి. చూసారా, మనకి ఇలా కరిగిపోవాలన్నమాట. ఇలా కరిగిపోయి బెల్లం పాకం మొత్తం ముక్కలకి అనేది పట్టాలండి. అప్పుడు మనకి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒక 5 minutes అనేది ఉడకనిద్దాము. బాగా పాకం అనేది గుమ్మడికాయకి అంతా పట్టి ఇలా థిక్నెస్గా రావాలన్నమాట. చూసారా అండి, ఎంతో పర్ఫెక్ట్గా ఉడికిందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం అనేది వాటర్ అనేది పోయలేదు, బెల్లం నెయ్యితోనే అనేది ఉడికించుకున్నాము. ఇప్పుడు జీడిపప్పు వేసుకొని మరొక నిమిషం అలా కలుపుకుంటూ ఉండాలండి. ఇంకొక 2 minutes అనేది ఉడకాలి. అప్పుడే ఇంకా దగ్గరికి రావాలన్నమాట. బెల్లం నెయ్యి మొత్తం ఇలా దగ్గరికి అయితే చాలా బాగుంటుందండి. చూసారా, పర్ఫెక్ట్గా ఉడికిందనమాట. పిల్లల ఎదుగుదలకు కూడా ఈ కర్రీ అనేది చాలా యూజ్ అండి. ఇప్పుడు మనకి స్వీట్ రావాలంటే కొంచెం అనేది సాల్ట్ అనేది కంపల్సరీ అండి. కొంచెం సాల్ట్ అనేది వేసుకొని ఒకసారి కలిదిప్పుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ కర్రీ అనేది చపాతీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుందండి. విడిగా కూడా తినొచ్చు. ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.